అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళు మీ నుంచి ఏం దాచిపెడుతున్నారు? ఆబ్స్టికల్స్ ఏంటి మీ కనెక్షన్‌లో? ఇంకా మీరేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఫైనల్లీ ఏదైనా నెక్స్ట్ మూవ్ తీసుకుంటారా వీళ్ళు? ఒకవేళ తీసుకుంటే ఏంటి? అదంతా మనం ఇప్పుడు వెరీ డీటెయిల్డ్ రీడింగ్ అనమాట. మనము ఈ రీడింగ్‌లో చెక్ చేస్తాం. ఓకే. సో, అండ్ ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్. మీరిక్కడ ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇందులో మెసేజెస్ మీకోసమని అర్థం అనమాట. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదొచ్చేసి కలెక్టివ్స్ కోసం. అన్ని స్టార్ సైన్స్ కోసం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. హౌ ద పర్సన్ ఈస్ ఫీలింగ్, their intentions, what's hidden from them, everything universe. అండ్ మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్గా చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. చూద్దాం. ఫస్ట్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? నేను ఇక్కడ ఈ రీడింగ్‌లో కార్డ్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. చూద్దాం మరి మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఫస్ట్. ద వరల్డ్. ఓకే. ఓకే. ద వరల్డ్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ కార్డ్ ఇక్కడ యాక్చువల్లీ ఇది చెప్పాలంటే. మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, ద వరల్డ్, సమ్ సార్ట్ ఆఫ్ కంప్లీషన్. మీ పర్సన్‌కి ఏదో తెలియని ఆన్సర్ దొరికింది ఇక్కడ చెప్పాలంటే. ఓకే. ఏదో వెరీ డిటర్మైన్డ్, లైక్ నేను చేయగలుగుతాను. ఈ కనెక్షన్‌కి సంబంధించి అది కూడా మీ గురించి చాలా చాలా లైక్ సమ్‌వాట్ వెరీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి. ఏంటో చూద్దాము. మనం క్లారిఫై చేద్దాము. అదొకటే కాదు, ఒకవేళ మీ పర్సన్ గనక మీ నుంచి డిస్టెన్స్‌లో ఉన్నారు. వేరే ప్లేస్‌లో మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ డిస్టెన్స్ క్లియర్‌గా ఉంది అంటే వీళ్ళు ట్రావెల్ చేయడానికి ఫిక్స్ అయినట్లున్నారు. మీ సైడ్ ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఏదైతే ఆబ్స్టికల్ ఉందో అది రిమూవ్ అయింది అనిపిస్తుంది చూస్తుంటే. సమ్ సార్ట్ ఆఫ్ కంప్లీషన్. ఏదో చేంజ్ అయితే వచ్చింది మీ పర్సన్స్ లైఫ్‌లో. చూద్దాం మరి. హౌ మై కలెక్టివ్ ఈస్ ఫీలింగ్. మై కలెక్టివ్స్ ఫీలింగ్. ఇప్పుడు మీ ఫీలింగ్స్ చూద్దాము. మీ ఫీలింగ్స్ ఏంటో. నిన్న వీడియో స్టక్ అయింది. నేను కూడా చెక్ చేసిన తర్వాత వీడియోస్ అంతా అలానే వస్తుంది. ఎందుకో తెలీదు మరి. హోప్‌ఫుల్లీ ఇది స్టక్ అవ్వలేదు. మై కలెక్టివ్స్ ఫీలింగ్స్ యూనివర్స్. 3 ఆఫ్ స్వర్డ్స్. 3 ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి మీ ఫీలింగ్. ఓకే. ఈ టైంలో నాకు తెలిసి మీలో చాలామంది అలోన్‌గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఓకే. 3 ఆఫ్ స్వర్డ్స్‌తో వెరీ, వెరీ హార్ట్ బ్రోకెన్, చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇది ఒక కొన్ని మంత్స్ నుంచి కంటిన్యూ అవుతూ ఉంది యాక్చువల్‌గా ఎనర్జీ అయితే. వెరీ, వెరీ డార్క్ పీరియడ్, హార్ట్ బ్రోకెన్. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. రీసెంట్‌గా మీకు బ్రేకప్ అయ్యుండొచ్చు. లేకపోతే ఇంతకుముందు బ్రేకప్ అయిన దాని గురించి ఆ పెయిన్ గుర్తు తెచ్చుకొని మీరు బాధపడుతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ చాలామంది. లైక్ మెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు బ్రేకప్ అయిందనుకోండి, సరే కొంచెము ఫ్రెండ్స్‌తో వాళ్ళతో టైమ్ స్పెండ్ చేద్దాము. బయటికెళ్దాము, ఫ్యామిలీతో ఉందాము, మూవీస్ చూడడము. ఇలాంటిదంతా ఏదో ఒకటి ట్రై చేస్తున్నారు మీరు. సంథింగ్ ఏదో నేర్చుకోవడము. మిమ్మల్ని మీరు లైక్ యూ నో ఆహ్, మీ ఫోకస్‌ని ఈ పెయిన్ మీద కాకుండా వేరే దాని మీద ట్రై చేస్తున్నారు గానీ తప్పించడానికి. కానీ కుదరట్లేదిది. డైవర్ట్ చేయలేకపోతున్నారు యాక్చువల్‌గా. ఇట్స్ కాజింగ్ యూ. ఎంత డైవర్ట్ చేద్దామనుకున్నా ఆ మనసులో మాత్రం ఈ పెయిన్ అయితే మిగిలిపోయిందనమాట. సో, యూ ఆర్ రైట్ నౌ మీ ఎనర్జీ వచ్చేసి వెరీ, వెరీ అలోన్ సిట్యుయేషన్. మీరింకా స్ నాకు తెలిసి రాత్రిపూట బయట కూర్చొని, లేకపోతే ఒంటరి కూర్చొని పడుకునేటప్పుడు వాళ్ళని చూస్తూ ఆలోచించడం. అసలు ఏం జరిగింది? ఎందుకిదంతా? అని చెప్పేసనమాట. చాలా చాలా స్ట్రెంత్ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. బ్రేవ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ అవ్వట్లేదు. హ్మ్. ఓకే. ఐ కెన్ ఫీల్ ఇట్ యువర్ కలెక్టివ్స్. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు డెఫినైట్‌లీ యూ ఆర్ నాట్ ఇన్ రైట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మరి చూద్దాము ఎందుకిది ఇంత పెయిన్‌ఫుల్ ఉంది. నాకు తెలిసి రీసెంట్‌గా ఏదో జరిగిండొచ్చు మీ ఇద్దరి మధ్యలో. ఒకవేళ మీ పర్సన్ గనక కమ్యూనికేట్ చేసుంటే మీతో మాత్రం, వీళ్ళు కమ్యూనికేట్ చేసినప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ ఏదో ఇన్ఫర్మేషన్ మీకిచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినప్పుడు ఇట్ కాస్ట్ యూ పెయిన్ అని చెప్పొచ్చిక్కడ. హ్మ్.
వాట్ ఈస్ హిడెన్ ఫ్రమ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్? వాట్ ఈస్ హిడెన్? మీ నుంచి ఏది, ఏంటది హిడెన్ థింగ్? చూద్దాము. వాట్స్ హిడెన్? 9 ఆఫ్ కప్స్. 9 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఓకే. నాకు ఈ ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ చూసిన మెసేజ్ ఏంటంటే, ఈ పర్సన్ మీకు ఎప్పుడైనా చెప్పలేదు. లైక్ ఎమోషనల్‌గా మీరు వాళ్ళని చాలా చాలా హ్యాపీగా పెడతారు. లైక్ మీతో టైమ్ స్పెండ్ చేయడము, మీరు వాళ్ళకి విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటే చెప్పలేదంటే, ఇక్కడ మీకొచ్చేసి దిస్ ఈజ్ హిడెన్. ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టము. మేబీ దూరం ఉండిండొచ్చు, మాట్లాడకుండా ఉండొచ్చు. మీకు అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఇష్టమైతే ఎందుకు దూరం ఉన్నారు అని చెప్పేసి. లైక్ మిగతా అది ఆబ్స్టికల్ ఏంటో చూద్దాం మరి. ఎందుకు రావట్లేదో మనకు తెలుస్తుంది. ఓకే. బట్ వీళ్ళు మీ నుంచి లైక్ మీ మీ నుంచి హిడెన్ థింగ్ ఏంటంటే, యూ మేక్ దెమ్ వెరీ హ్యాపీ. లైక్ జాయ్ అనమాట. మీతో ఉన్నప్పుడు వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ పాజిటివ్ ఉండడము, లైఫ్ మీద ఒక టైప్ ఆఫ్ ఆప్టిమిస్టిక్‌గా ఉండడము, ఇలాంటిదంతా అనమాట. ఎమోషనల్లీ ఫుల్‌ఫిల్‌మెంట్ అని చెప్పొచ్చు. చాలా స్ట్రెంగ్త్ అనిపిస్తుంది వాళ్ళకి యాక్చువల్‌గా. హ్మ్. ఓకే. What is the obstacle in this connection for my collective universe? What is the obstacle? Four of Cups, rejection. Mm, Knight of Swords, bottom of the deck. సో 4 ఆఫ్ కప్స్ వచ్చేసి ఇక్కడ రిజెక్షన్ చూపిస్తుంది. రిజెక్షన్ అంటే ఈ పర్సన్ ఏం చేసిండొచ్చంటే, మీరు వీళ్ళకి లవ్ ఆఫర్ చేసినప్పుడు వీళ్ళ లైఫ్‌లో ఆల్రెడీ ఏదైనా ప్రెజెంట్ ఉండిండొచ్చు. ఎవరితోనో డీల్ చేస్తూ ఉండొచ్చు. ఎవరైనా పర్సన్ అయ్యుండొచ్చు. ఇట్ ఈస్ నాట్ స్పెసిఫికల్లీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని నేను అనట్లేదు. వేరే దేనికైనా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండొచ్చు ఈ పర్సన్ మీరు కలిసినప్పుడు వీళ్ళని. లైక్ వర్క్‌కి కానివ్వండి, మనీకి కానివ్వండి, లైక్ స్టెబిలిటీ అని చెప్పేసి వే ఆఫ్ థింకింగ్ అంతా డిఫరెంట్ అనమాట. కాబట్టి లైక్ పాస్ట్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు కూడా వీళ్ళు వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపించడము, సంథింగ్ ఏదో వీళ్ళ లైఫ్‌లో ఉండిందనమాట. సో వీళ్ళేంటంటే కానీ ఇక్కడ ఒకటి క్లియర్‌గా ఏం చెప్తుందంటే ఆబ్స్టికల్‌తో వీళ్ళ లైఫ్‌లో ఏదో ఉన్నప్పటికి కూడా వాళ్ళంత హ్యాపీగా లేరు అప్పుడు. ఇప్పుడైనా సరే అంత హ్యాపీగా లేరనమాట. కానీ ఇక్కడేంటంటే వాళ్ళు హ్యాపీగా లేనప్పటికి కూడా మీ ఆఫర్ మీరు ఏదైతే వీళ్ళకి ప్రెజెంట్ చేశారో మీ లవ్, మీరు ప్రపోజ్ చేయడము, లేకపోతే మీరు ఇష్టమని చెప్పడము, ఏదైనా సరే చిన్న ఆఫర్ అయినా సరే మనం ఫ్రెండ్లీగా ఉందాము, లేకపోతే ఏదైనా సరే మీరిచ్చినప్పుడు మీరు రిజెక్ట్ చేయడం అనమాట. లేదు నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో ఉన్నాను. నాకు వేరే బిజీ ఉంది. నేను ఈ కనెక్షన్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇలా అంతా ఏదైనా చెప్పిండొచ్చనమాట. రైట్. సో, ఇప్పుడు ఈ పర్సన్ నాకు తెలిసి ఫీల్ అవుతూ ఉన్నట్లున్నారు. అరే! తీసుకునింటే బావుండేమో అని చెప్పేసి ఆలోచిస్తున్నారు మీ కనెక్షన్ గురించి. మనము క్లియర్‌గా చూద్దాము. నేను క్లారిఫై చేసినప్పుడు కార్డ్స్ మీకు తెలుస్తుంది. వాట్ ఈస్ మై కలెక్టివ్ ఎక్స్‌పెక్టింగ్ ఇన్ దిస్ కనెక్షన్ యూనివర్స్? వాట్ ఈస్ మై కలెక్టివ్ ఎక్స్‌పెక్టింగ్ ఇన్ మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అసలు ఈ కనెక్షన్ నుంచి చూద్దాము. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. నిజం. ట్రూత్. యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ద ట్రూత్. ఏదైనా ఉండనివ్వండి. ఈ పర్సన్ మీకు ట్రూత్ చెప్పాలి. అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? మీకెందుకు ఇంత పెయిన్ కాజ్ చేస్తున్నారు? ఏదున్నా సరే యెస్ ఆర్ నో ఇష్టమా? కంటిన్యూ చేయాలా? లేకపోతే వద్దా? ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే బావుంటుంది గదా! అని చెప్పేసి మీరు. ఎందుకంటే మీరు ఓవర్‌గా థింక్ చేస్తున్నారు. ఒక మూమెంట్‌లో మీకేంటంటే బావుంటుంది. ఓకే. ఫైన్ ఎవరు లేరనుకుంటాను. ఈ పర్సన్ ఒక చిన్న హాయ్ అలా చెప్పినప్పుడు ఫైన్ నాతో మాట్లాడుతున్నారు అనుకోవడం. మళ్ళీ వెంటనే ఈ పర్సన్ సడెన్‌లీ మాయమైపోవడము. ఇదేంటంటే మీకు పెయిన్ కాజ్ చేస్తుంది. సో, మీరేంటి ఏదున్నా సరే ఒక క్లారిటీ. ఇది ఒక మెసేజ్ అయినా సరే ఒకవేళ ఇది కోల్డ్ మెసేజ్ అయినా సరే ఎమోషనల్ కాకున్నా పర్లేదు. అట్‌లీస్ట్ ఒక ట్రూత్. నిజం ఏదైతే ఉందో డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తే సరిపోతుంది కదా! అన్నది మీదిక్కడ. మీరేదో కమ్యూనికేషన్ మాత్రం వెరీ, వెరీ క్లియర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. స్పెసిఫిక్ కమ్యూనికేషన్ ఇక్కడ. ఈ కనెక్షన్‌కి సంబంధించి మీరేంటంటే, ఈ మెసేజ్ ఉంది గదా! చెప్పేస్తే అయిపోతుంది గదా! ఎందుకింత నన్ను వెయిట్ చేయించడము? మీరు చెప్పకుండా మీరు హ్యాపీగా ఉన్నారో తెలీదు గానీ, మీరేమనుకుంటున్నారంటే, వాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేదో, కానీ మీరు మాత్రం హ్యాపీగా లేరు దీనివల్ల. సో, మీకు క్లియర్ కట్ కమ్యూనికేషన్ కావాలి ఈ కనెక్షన్‌లో ఏదున్నప్పటికి. ఓకే. వాట్ ఈస్ దేర్ నెక్స్ట్ మూవ్? వాట్ మై collective can expect in this connection universe? What is their next move? What they can expect?
చాలా మందికి ఆల్రెడీ కమ్యూనికేషన్ జరిగిండొచ్చు. రీసెంట్‌గా చూసిన రీడింగ్స్ ప్రకారంగా. అట్‌లీస్ట్ ఒక చిన్న స్టార్ట్ అయితే అయిండొచ్చు. మరి చూద్దాము. వాట్ ఈస్ దేర్ నెక్స్ట్ మూవ్ యూనివర్స్? ప్లీజ్ టెల్ మీ. ఓకే. 4 ఆఫ్ పెంటికల్స్ వాంట్ టు కమ్. హోల్డింగ్ ఆన్. హ్మ్. 4 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఈ పర్సన్ మీకు ఇది ఔట్‌కమ్ అనమాట. వీళ్ళు యాస్ మచ్ యాస్ పాసిబుల్ లైక్ ఏదో టైం చూసుకొని లైక్ కరెక్ట్ టైం అని చెప్పేసి, లేకపోతే ఈరోజు నేను చెప్పొచ్చు. ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో ఎలాంటి ఆబ్స్టికల్ లేదు. ఐ యామ్ క్లియర్ అని తెలుసుకున్నప్పుడు ఈ పర్సన్ ఓపెన్ అప్ అవుతారు మీకు. అంతవరకు వీళ్ళేంటంటే, వీళ్ళ ఫీలింగ్స్‌ని హైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లైక్ మీ ముందు ఎలా అంటే చూపించేది వీళ్ళు, ఇట్ డజంట్ మ్యాటర్. నాకు అసలు ఈ పర్సన్ కనిపించట్లేదు అన్నట్లు చూస్తున్నారనమాట. ఓకే. కానీ ఇది ఎక్కువ రోజులు ఉండేది కాదు. 4 ఆఫ్ పెంటికల్స్ దే నీడ్ టు మూవ్ ఇట్. ఇప్పుడు ఒక టైమ్ పీరియడ్‌కి వీళ్ళలా లైక్ ఎంత ప్రొటెక్ట్ చేసినప్పటికీ ఇది బయటికైతే రావాల్సిందే తొందరలో. చూద్దాం మరి. ఇంకా లాస్ట్ మీకు యూనివర్స్ నుంచి అడ్వైస్ ఏంటి ఈ కనెక్షన్‌లో? ఈ కనెక్షన్‌కి సంబంధించి యూనివర్స్ నుంచి మీకు అడ్వైస్ ఏంటి? వాట్ ఈస్ అడ్వైస్ ఫ్రమ్ యూనివర్స్? 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్ వచ్చేసి ఇక్కడ యూనివర్స్ మీతో ఏమంటుందంటే, మీరు 10, 10 మీరు ఏదైతే పెయిన్ ఉందో ఇది కంప్లీట్ అవుతుంది. మీ హ్యాపీనెస్ మీకు వస్తుంది తిరిగి. మీరు కోల్పోయిన హ్యాపీనెస్ తిరిగొస్తుంది. లవ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో, ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే మీరు కంప్లీట్ చేయాలనుకుంటున్నారో రిలేషన్‌షిప్ గోల్స్ అవ్వనివ్వండి, లైక్ ట్రావెల్ అని చెప్పేసి, లేకపోతే ఇద్దరు బయటికెళ్ళడము, సంథింగ్ లైక్ దట్. ఏదైనా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కదా! మీ ఫ్యాంటసీ మనకి ఎవ్రీ టైమ్ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాంటసీ అన్నట్లు ఉంటుంది రిలేషన్‌షిప్‌కొచ్చేసరికి. అది కంప్లీట్ అవుతుంది. ఓకే. మీ విష్ అనేది ఒకటి పూర్తవుతుందని యూనివర్స్ చెప్తుంది. మరి చూద్దాం ఏంటది? ఈ పర్సనా? లేకపోతే ఎందుకంటే రీసెంట్‌గా ఏదో నేను రీడింగ్ చేసినప్పుడు కొంతమందికి న్యూ పర్సన్ ఎంటర్ అవుతున్నట్లు ఒక చాలా చాలా పర్టిక్యులర్ మెసేజ్ వచ్చింది యాక్చువల్‌గా. కొత్త పర్సన్ వాళ్ళ లైఫ్‌లోకొస్తున్నారు. ఆల్రెడీ మూవ్ అయిపోయారు. ఆల్రెడీ ప్రెజెంట్‌లో ఉన్నారు వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో. కానీ ఇంకా ఏం చెప్పట్లేదు అని ఒక మెసేజ్ వచ్చింది రీసెంట్‌లీ. ఓకే. సో, ఓవరాల్ ఎనర్జీ మీ కనెక్షన్‌కి వచ్చేసి 10 ఆఫ్ వాండ్స్. బర్డెన్‌కి కింద పెట్టేసి బాయ్ బాయ్ అనమాట. మూవింగ్ ఆన్. మూవింగ్ ఆన్ టు యువర్ ఏస్ ఆఫ్ వాండ్స్. మీరు మీ న్యూ బిగినింగ్‌కి మీ ఎనర్జీ ఇది. ఓకే. కింద ఏముంది? 8 ఆఫ్ పెంటికల్స్. వర్కింగ్ ఆన్ మూవింగ్ లైక్ ఇక్కడేంటంటే 7 ఆఫ్ స్వోర్డ్స్, డిసెప్షన్స్, అబద్ధాలు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి, డిసానెస్ట్‌గా ఉండే వాళ్ళ దగ్గర నుంచి మీరు మూవ్ ఆన్ అవుదామని ఫిక్స్ అవుతున్నారు. దాని గురించి వర్క్ చేస్తున్నారు. ఎలా అయినా సరే డిస్ట్రాక్ట్ అవ్వాలి అని. మీరు డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా డిస్ట్రాక్ట్ చేస్తున్నారు యాక్చువల్‌గా చెప్పాలంటే. కన్‌ఫ్యూషన్‌గా ఉండకూడదు. క్లారిటీ ఒకటి ఉండాలని మీరు వర్క్ చేస్తున్నారు. సో, మాక్సిమం మీరు వీలైనంత వరకు వర్క్ అన్నట్లు క్రియేటివ్ థింగ్ అని చెప్పేసి బయటికి పోతూ ఉండడము, ప్రాజెక్ట్స్‌లో మునిగిపోవడము వర్క్‌లో. ఇదంతా చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ఎందుకంటే మీకు ఇంకా ఈ పెయిన్ గురించి ఎలాగైనా సరే డైవర్ట్ అవ్వాలి అని మీరు నిర్ణయించుకుంటున్నారు. ఓకే. సో, 10 ఆఫ్ వాండ్స్ ఇక్కడ యూ ఆర్ మూవింగ్ ఆన్. కొంతమందికి లిటరల్లీ ఫిజికల్‌గా మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. లేకపోతే కొంతమందికి ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్‌కి మీరు డిస్టెన్స్‌లో పెడితేనే బెస్ట్. వీళ్ళు నా ఎనర్జీకి కరెక్ట్ కాదు అని ఫైనల్లీ తెలుసుకుంటున్నారు మీరు. అంటే మీరు ఇక్కడేంటంటే కొన్ని కొన్ని సార్లు మనము వాంటెడ్‌గా డిస్టెన్స్‌లో పెట్టడం వేరు. మనసులో ఇష్టం ఉన్న డిస్టెన్స్‌లో పెట్టడం వేరు. రైట్? సో, ఇక్కడేమవుతుందంటే మీరంటూ ఒక పాయింట్‌కి రాబోతున్నారు. రియల్లీ నాకీ ఈ కనెక్షన్, ఈ సిట్యుయేషన్ ఏదైనా సరే చాలా పెయిన్ కాజ్ చేస్తుంది. దీన్ని పట్టించుకుంటూ ఉండే కొద్దీ నేను హర్ట్ అవుతున్నాను. ఆ పర్సన్ హర్ట్ అవుతున్నారో లేదో మీరుండి లేదు. ఈవెన్ ఇంక మీరంతకు మీరే ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ అని నిర్ణయించుకుంటున్నారనమాట. ఓకే. దట్స్ ద ఓవరాల్ ఎనర్జీ. మరి ఇప్పుడు క్లారిఫై చేద్దాము కార్డ్స్ అన్నీ. ఫస్ట్ ఈ పర్సన్ ఫీలింగ్స్ చాలా డిఫరెంట్ అసలు చెప్పాలంటే. ద వరల్డ్ వచ్చింది. ద వరల్డ్ వచ్చేసి మరి ఏంటి ఇక్కడ ఎందుకు ద వరల్డ్ ఉందో చూద్దాము. ఫీలింగ్స్‌లో అది కూడా. హ్మ్. వాట్ ఈస్ దిస్ వరల్డ్ ఫర్ కలెక్టివ్ పర్సన్స్ ఫీలింగ్స్ యూనివర్స్? మీ అందరికీ ఇక్కడ ఈ వీడియో నచ్చుతుంటే, రెజొనేట్ అవుతుంటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు మీ అందరి సపోర్ట్ చాలా చాలా అవసరం. నాకు తెలుసు మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేనొకటి అబ్జర్వ్ చేశాను. నేను మళ్ళీ ఏదో
చెప్పాలని చెప్తున్నానని మాత్రం అనుకోకండి. నేను నా మనసులో ఉన్నది చెప్తున్నాను. హానెస్ట్‌గా చాలామంది మన తెలుగు వాళ్ళు మన సైడ్ నుంచి ఉన్న వాళ్ళు చాలా జనరస్‌గా ఉన్నారు చెప్పాలంటే. చాలా జనరస్‌గా అంటే ఎలా అంటే ఒకరికొకరు తోడుండడము, వాళ్ళు అర్థం ఇలాంటివి చూసా అనమాట నేను. వేరే రీడింగ్స్‌లోనూ చూసాను. ఇంకా మిగతా తెలుగు వీడియోస్ అదంతా ఉంటుంది గదా! కామెంట్స్‌లో తెలుస్తుందనమాట వాళ్ళదంతా అఫెక్షన్ కైండ్ ఆఫ్ థింగ్. నేను నిజంగానే చెప్తున్నాను. నాకు వేరే ఇంగ్లీష్ ఛానెల్ గూడా ఉంది. మీకు తెలిసుండొచ్చు ఆల్‌మోస్ట్ అందరికి. చాలా తక్కువ వాళ్ళక్కడ కామెంట్స్ చేయడం కానివ్వండి, వేరే ప్లేసెస్ నుంచి ఆల్ ఓవర్ అది వరల్డ్ చూస్తారు ఆ ఛానెల్‌ని రైట్. జస్ట్ ఊరికే లైక్ కొట్టేసి వెళ్ళిపోతారనమాట. ఆహ్, ఆ టైప్ ఆఫ్ అఫెక్షన్ అనేది నేను మన తెలుగు ఛానెల్‌లోనే చూసాను. నేను హానెస్ట్‌గా చెప్తున్నాను. అందుకే ఈ ఛానెల్ ఇంత తొందరగా గ్రో గూడా అయింది. మీరు ఆహ్, హ్మ్, ఆ సపోర్ట్, అఫెక్షన్ చూపించినందుకే తొందరగా గ్రో అయింది కదా! సో, ఐ రియల్లీ అప్రిషియేట్ మీ అందరూ నిజంగానే అందరికీను చాలా చాలా లవ్ ఉందని మాత్రం తెలుస్తుంది. అందుకే థాంక్ యూ సో మచ్. అందుకే ప్రతి వీడియోలోనూ ఎక్కువ స్ట్రెస్ చేయననమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఒక్కసారి అడిగితే చాలు మీరు నిజంగానే ఇష్టంగా చేస్తున్నారని నాకు నాకు నిజంగా అనిపించింది. నేను మరి ఏదో నేను చెప్పాలని చెప్తున్నానని కాదు. మీకు అర్థం అవుతుండొచ్చు నా వాయిస్‌లో తెలుస్తుండొచ్చు ఎనర్జీలో. నిజంగానే మీ అంతకు మీరు ఇష్టంగా చేస్తున్నారని మాత్రం నాకు తెలిసింది. దేర్ ఈస్ నో ఫోర్స్. ఎనీవే చూద్దాం మనం రీడింగ్‌లో కంటిన్యూ అయిపోదాము. ద వరల్డ్. వై డు వి హావ్ వరల్డ్ హియర్ యూనివర్స్? ఫర్ కలెక్టివ్స్ ఫీలింగ్స్. పర్సన్స్ ఫీలింగ్స్. ద స్టార్. నేను చెప్తున్నానా ఈ పర్సన్‌కి మీరంటే చాలా చాలా ఇష్టం ఉందండి. నేను సీరియస్‌లీ చెప్తున్నాను. వీళ్ళకి మీరు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. ఈ పర్సన్‌కి తెలుసది. అందుకే సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్. నేనొకటి చెప్తున్నాను ఇప్పుడున్న కరెంట్ ఎనర్జీ ఈ రోజే అనుకుంటాను అక్వేరియస్ సంథింగ్ ఏదో జరుగుతుంది. మళ్ళీ తర్వాత మాట్లాడదాము. ఆహ్, సో, ఈ పర్సన్‌కి చేంజ్ అనేది ఎందుకొచ్చిందంటే ఇక్కడ స్టార్ కార్డ్‌తో వీళ్ళకి వీళ్ళని ఎంత హ్యాపీ చేస్తారు. మీరంటూ ఒక స్టార్ వీళ్ళ దృష్టిలో. స్టార్ అంటే ఇంకా అది ఏదో నేను సినిమా యాక్టర్ చూడ్డానికి బావుండాలి అలా అని కాదనమాట. ఎవ్రీబడీ హాస్ దేర్ పర్స్పెక్టివ్ రైట్. ఈ పర్సన్‌కి మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండడము, వీళ్ళకి ఒక లక్కీ టైప్ అనమాట. ఒక హోప్‌ని తీసుకొస్తారు. అందుకే వీరిది ఇప్పుడు ఇంకా ఇంకా రియలైజ్ అవుతూ ఉన్నట్లున్నారు. ఇది చూడండి దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఇంట్రెస్టింగ్ ఇది. వీళ్ళు మీరెంత పెయిన్ నుంచి ఉండి మూవ్ ఆన్ అవ్వాలి అని మీరు అనుకుంటూ నిజంగా మీ మనసు నుంచి వస్తుంటే వీళ్ళంత దగ్గరికొస్తారనమాట. ఇట్ ఈస్ హౌ ఇట్ లైక్ దట్ రైట్. లైక్ మీరు డిటాచ్ అవుతే వాళ్ళు కొంచెం మీకు అటాచ్‌మెంట్‌గా ఉండడం అనమాట. అఫెక్షనేట్‌గా ఉండడము. ఇది యూనివర్స్ నుంచి ఒక టైప్ ఆఫ్ లెసన్ మనకి. ఎందుకంటే టారో రీడింగ్స్, స్పిరిచువల్ పీపుల్ ఈ టైప్ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కొంచెం లవ్ అనేది ఎక్కువ ఇంట్రెస్ట్. గివింగ్ నేచర్ బావుంటుందనమాట. అఫెక్షనేట్‌గా ఉంటారు బాగా. సో, ఏంటంటే వీళ్ళు ఇస్తూనే ఉంటారు కాబట్టి అవతల వాళ్ళు అలా ఉండరు. వాళ్ళకి ఓహ్! ఇంతే గదా! అని చెప్పేసి వెళ్ళిపోతారనమాట. బాగా హర్ట్ అవుతారు. కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏంటంటే, ముందు మీకు ఎవరైతే కలెక్టివ్స్ ఇక్కడ రీడింగ్ వాచ్ చేస్తున్నారో మీకంటూ డిటాచ్‌మెంట్ అన్నది అంటే మీరు ఇష్టపడినా ఓవర్‌గా ఎమోషన్ అవ్వకుండా ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ లాగా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుందనమాట. ఆ తర్వాత ఈ పర్సన్ గానివ్వండి లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చినా మిమ్మల్ని హర్ట్ చేయరు. ఇట్ ఈస్ లైక్ ఏదో సాంగ్‌లో ఉంది కిందకి పడేసిన తర్వాత లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంది అని ఉంటుంది గదా! అలాంటిదనమాట. సో, వాళ్ళొస్తారు. బట్ అట్ ది సేమ్ టైమ్ మీరు చేంజ్ అయ్యుంటారు. విచ్ ఈస్ అమేజింగ్ యాక్చువల్లీ. ఈ జర్నీస్ అంతా వచ్చేసి అదే అనమాట మెయిన్ ఇంటెన్షన్, మెయిన్ లెసన్ దీంట్లో. సో, ద వరల్డ్ కార్డ్. ద వరల్డ్ వచ్చేసి ద స్టార్. ఈ పర్సన్‌కి నిజంగానే మీరంటే ఇష్టముంది. మీరు చాలా అఫెక్షనేట్‌గా ఉంటారు. వీళ్ళకి చాలా లవ్, ఎమోషన్స్ చూపిస్తారు. విష్ కమింగ్ ట్రూ అనమాట వాళ్ళకి. ఇంకోటి వీళ్ళకిక్కడ చూడండి. ఇక్కడ ఈ గ్రాస్‌లో నుంచి గూడా ఫ్లవర్స్ వస్తున్నాయని అర్థం అనమాట. అంటే వీళ్ళు మిమ్మల్ని ఒక టైప్ ఆఫ్ మీలో చాలా హీలింగ్ ఎనర్జీస్ ఉంది. మీతో మాట్లాడినా వీళ్ళకి కామ్‌నెస్ అలా వస్తుందన్నట్టు ఫీల్ అవుతున్నారనమాట వీళ్ళు మీ గురించి. విచ్ ఈస్ అమేజింగ్ యాక్చువల్లీ. స్టార్ కార్డ్ అనేది మీరెన్ని స్ట్రగుల్స్‌లో ఉన్నా, స్టార్ అనేది ఉంటే ఉండింది యూనివర్స్ నేను కష్టపడుతున్నాను. కానీ అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి గదా! వాళ్ళు నీడ్‌లో ఉన్నారన్నది ఇక్కడ ఉన్న మీ ఇంటెన్షన్ అనమాట. సో, ఈ పర్సన్ ఒకవేళ మీరు అనుకుంటున్నారు నేనంత హెల్ప్ చేశాను వీళ్ళకి, నేను వాళ్ళకి ఇంత లవ్ ఇచ్చాను వీళ్ళు పట్టించుకోలేదంటే నో వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేదంతే. వాళ్ళకి తెలుసు మీరు ఎంత కంపాషనేట్‌గా ఉన్నారు అని చెప్పేసి, ఎంత గివింగ్ ఉన్నారని చెప్పేసి. వీళ్ళు చూస్తూ ఉన్నారు గూడా మిమ్మల్ని. ఓకే. చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ మళ్ళీ క్వీన్ ఆఫ్ కప్స్. క్వీన్ ఆఫ్ కప్స్ కూడా అంతే తను
కానీ ఎలా అంటే లవ్‌ని మొత్తం సాక్రిఫైస్ చేస్తూ ఉంటుందనమాట. ఇంట్లో ఒక మనకి ఎగ్జాంపుల్ అంటే మామ్ చూడండి. వంట చేసినప్పుడు అందరికి పెట్టేసి తనకి లేకున్నా ఇట్స్ ఓకే. నేను హ్యాపీగా ఉన్నా అనుకుంటారు చూడండి. వెరీ సెల్ఫ్‌లెస్ కదా! అలాంటి లవ్ ఉంది అని కూడా ఈ పర్సన్‌కి తెలుసు మీ నుంచి. వెరీ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నారని కూడా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే. కానీ వీళ్ళు మీతో ఎప్పుడు చెప్పలేదనుకుంటాను. చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ నా హిడెన్ ఒకటుంది. 9 ఆఫ్ కప్స్ 2 ఉంది చూడండి. మేజర్ ఆర్కనా, మైనర్ ఆర్కనా. వీళ్ళొకటి చెప్పలేదు. రికార్డ్ అవుతుంది గదా! ఒకవేళ చెప్పినా జస్ట్ ఊరికే నాకు లైక్ ఓకే. ఐ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. నీతో ఉంటే బావుంటుంది. అలాంటిది చెప్పింటారనమాట. ఓకే. ద స్టార్ కార్డ్. లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ స్టార్? మూన్. ఇట్స్ ఎ సీక్రెట్ చెప్పానా? మీ పర్సన్ లైఫ్‌లో చాలా చేంజెస్ నడుస్తున్నాయి. అన్నీ మేజర్ ఆర్కానే. ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా స్ట్రెంత్. అండ్ ఇంకోటి చాలామంది ట్విన్ ఫ్లేమ్ వీడియోస్ గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఐ యామ్ రియల్లీ సారీ నేనది చేయలేదు. చేస్తాను. ఒకటి ఏంటంటే అది నేను కొంచెం ఫేస్ ఇది ఏమంటారు కెమెరా ముందు మాట్లాడాలి గదా! కాబట్టి దానికంటూ కొంచెం టైం పడుతుంది. సెట్టింగ్స్ అంతా అని చెప్పేసి అదొకటుంది. ఇంకోటేంటంటే నేను దానికి ఎలా కన్వే చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. నేను చాలా ఎక్కువ మిస్ అవుతున్నాను పాయింట్స్ అన్నీ. చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. పర్సనల్ రీడింగ్స్‌లో కూడా అడుగుతూ ఉన్నారనమాట. సో, నేను పర్సనల్ రీడింగ్స్‌లో ఊరికే మనీ తీసుకొని ఆహ్, చూడండి ఇది వస్తుంది, అది జరుగుతుంది అంటే తప్పవుతుంది కదా! అందుకే ట్విన్ ఫ్లేమ్స్ రీడింగ్స్ అలా ఉన్నప్పుడు నేను ఫస్ట్ వాళ్ళకి మీరు క్వెషన్స్ సెండ్ చేసిన తర్వాత చెప్తాననమాట. ఓకే. అది పర్సనల్ రీడింగ్స్‌తో అయిపోదు. దానివల్ల నేను గూడా ఎలా కన్వే చేయాలి అన్నట్లు ఈ రీడింగ్స్ ఎలా చేయాలని వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంకోటేంటంటే సూన్ మేబీ ఇన్ అనదర్ ఈ ఫిబ్రవరి మంత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ట్ చేస్తాను నేను. ఇన్‌స్టాగ్రామ్‌లో ట్విన్ ఫ్లేమ్‌కి తగ్గట్టు ఒక టైప్ ఆఫ్ కోర్స్ అలాంటిదేదైనా నేను ఇంకా టైం తీసుకుంటున్నాను. నాకు తెలుసు మీరు వెయిట్ చేస్తున్నారని. ఆ కోర్స్ అలాంటిదేంటంటే మీరు డైరెక్ట్‌గా అక్కడనే నన్ను అప్రోచ్ అవ్వచ్చనమాట. ఓకే. సో, యాహ్! అది. అదొకటి చెప్పాలని అనుకున్నాను. క్వెషన్స్ అడుగుతున్నారు కాబట్టి మీకు కన్వే చేయాలనుకున్నాను. సో, ఇక స్టార్ ఈస్ క్లారిఫైడ్ బై ద మూన్. యాహ్! ఇదంతా ఈ పర్సన్ హైడ్ చేస్తూ ఉన్నారు. మీ మీ మీద ఫీలింగ్స్ అంతా. అదొక్కటే కాదు. ఈ పర్సన్‌కి ఇంకోటి ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ మెసేజ్ ఏంటంటే, ఈ పర్సన్ సడెన్‌లీ మీకెందుకింత లవ్? నేను అన్నానా ఏదో తెలుసుకున్నారని చెప్పేసి. ఏంటి తెలుసా? ఈ పర్సన్ లైఫ్‌లో కనుక ఎవరైనా థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఆహ్, థర్డ్ పార్టీ నేను అగైన్ చెప్తున్నాను. ఏదైనా అవ్వచ్చు. అదర్ పర్సన్ అయ్యుండొచ్చు, రిలేటివ్స్, బంధువులు సారీ 2 ఒకటే కదా! రిలేటివ్ ఏంటది? సిబ్లింగ్స్, ఫ్యామిలీ ఎవరైనా అవ్వనివ్వండి. వీళ్ళకేమైందంటే సంథింగ్ ఏదో వాళ్ళ అదర్ పర్సన్ గురించి వీళ్ళకి నిజం తెలిసింది. వాళ్ళు వీళ్ళని ఇండైరెక్ట్‌లీ మోసం చేస్తున్నారు. వీళ్ళని మీ పర్సన్‌ని లైక్ వాళ్ళ బెనిఫిట్ కోసమే యూజ్ చేసుకుంటున్నారని మీ పర్సన్‌కి తెలిసినట్లుంది. అందుకే మీ గురించి వీళ్ళ ఫీలింగ్స్ ఏంటంటే, అంత సెల్ఫ్‌లెస్‌గా ఉన్నారు మీరు ఏదున్నప్పటికి సరే అన్నట్లు ఫీల్ అవుతున్నారు. అందుకే ఈ స్టార్ కార్డ్ ఇక్కడ రావడము, వీళ్ళు కంప్లీట్ అవ్వడము ఏదో సైకిల్ అని చెప్పి వచ్చిన రీజనే ఇది. సంథింగ్ దే గాట్ టు నో. ఇక్కడ చూడండి. ఈ కార్డ్స్‌ని చూస్తేనే తెలుస్తుంది. వీళ్ళకి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్న ఫ్యాక్ట్ వరకు వచ్చిండొచ్చు వీళ్ళ లైఫ్‌లో. అందుకని చెప్పేసి వీళ్ళకిప్పుడు ఓహ్! నేను వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నాను. చూస్తే నా లైఫ్‌లో ఉన్న వాళ్ళే ఇలా నాకు వెనక నుంచి లైక్ మోసం చేయడము అలా చేస్తున్నారని మీ పర్సన్‌కి అర్థమైందనమాట. సో, వీళ్ళు ఆ పర్సన్‌తో కానివ్వండి, ఎవరితో వర్క్‌ల గురించి ఏదైనా సరే మిమ్మల్ని వదిలిపెట్టి చూడండి ఇక్కడ 4 ఆఫ్ కప్స్ కదా! ఆబ్స్టికల్ రిజెక్ట్ చేశారు కదా! ఏదైతే దేని గురించైతే ఆశించి వీళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారో, ఇంకోటేంటంటే అది వీళ్ళని హ్యాపీ ఇవ్వట్లేదు. నైట్ టైమ్ ఇల్యూషన్స్ పిచ్చి పిచ్చి వీళ్ళకి కలలు గూడా వస్తూ ఉండొచ్చు. బ్యాడ్ డ్రీమ్స్ వస్తుండొచ్చు. వీళ్ళని వీళ్ళు కోల్పోతున్నారు గూడా. ఎలా అంటే వీళ్ళ రియల్ ఫేస్ ఇంతకు మీ ముందు చూపించినంత వీళ్ళు వేరే వాళ్ళ ముందు ఉండలేకపోతున్నారు. రైట్? హ్మ్. సో, వీళ్ళకి ఇది చాలా స్ట్రెంగ్త్. చూడండి ఎంత స్ట్రెంగ్త్ తీసుకుంటుందో ఇది ఇక్కడ. వీళ్ళు హోల్డ్ చేయలేకపోతున్నారు యాక్చువల్‌గా చెప్పాలంటే. హ్మ్. 3 ఆఫ్ సోర్డ్స్. మీ ఎనర్జీ వచ్చేసి వెరీ వెరీ హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ మీది. మీరందుకే ఇక్కడ చూడండి. ఇక్కడ ఎనర్జీ నేను మీకే తెలుస్తుంది. ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. 3 ఆఫ్ సోర్డ్స్‌లో మీరు ఇంత ఎనర్జీలో ఈ డార్క్ ఎనర్జీలో ఇక్కడ ఉన్నారు హార్ట్ బ్రోకెన్ అంటే ఎందుకు హార్ట్ బ్రోకెన్ అయినారు? మీరిచ్చారు గనుకే కదా! మీరు మీ లవ్‌ని కంటిన్యూయస్‌గా మీ లైక్ కప్ నుంచి లవ్‌నిస్తూ ఉంటారు కదా! అది ఎంప్టీ అవుతూనే ఉంది. ఇంకా ఆఫ్‌కోర్స్ ఎంప్టీ అయినప్పుడు ఏమవుతుంది? హార్ట్ బ్రోకెన్. సో, మీకు మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ. మీరిచ్చారని చెప్పి మీరు అప్‌సెట్ అయ్యిందిక్కడ. రైట్?
వాళ్ళ ఎనర్జీ అందుకే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందది. 3 ఆఫ్ స్వర్డ్స్. వాట్ ఈస్ దిస్ 3 ఆఫ్ స్వర్డ్స్? డెత్. ఓహ్! ఎండింగ్. ఓహ్ మై గాడ్! ఓహ్! 3 ఆఫ్ స్వర్డ్స్. ఏదో జరుగుతుంది మీ లైఫ్‌లో. వెరీ, వెరీ స్ట్రాంగ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. డెత్. హ్మ్. ఈదర్ మీ లైఫ్‌లో మీ అంతకు మీరే ఇంక మూవ్ ఆన్ అయిపోవాలి అని ఫిక్స్ అయ్యారు ఈ పర్సన్ నుంచి. ఎందుకంటే ఇది పెయిన్ కాజ్ చేస్తుంది. చూసారు కదా ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ వాండ్స్ అని వెరీ హెవీ ఎనర్జీ. డెత్ అంటేనే ఇంకా డన్ నా వల్ల కాదు. ఇది ఎంత పెయిన్ ఉందని ఇంక ఫినిష్ చేసి వెళ్ళిపోవడం అనమాట. సో, మీ ఫీలింగ్స్ ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు ఈ ఎనర్జీలో ఎలా ఉందంటే 100% మీరు నా వల్ల కాదన్న సిట్యుయేషన్‌లో ఉన్నారు. హ్మ్. కొంతమందికి మీకు మనశ్శాంతి కూడా లేదసలు ఇక్కడ. మీరు ఇప్పుడేంటంటే, ఈ పర్సన్ మీకొచ్చి మీరు ఈ పర్సన్ లవ్వా? లేకపోతే వాళ్ళ వాళ్ళు కమ్యూనికేట్ చేయడమా? ఇదంతా మీకిప్పుడు అంత ప్రియారిటీ ఉన్నట్లు అనిపించట్లేదు. మీరెలాంటి ఫేస్‌లో ఉన్నారంటే, ఆల్‌మోస్ట్ హై హై పెయిన్‌లో ఈ పర్సన్ రాకున్నా పర్లేదు దేవుడా! నాకు ఈ మనశ్శాంతి గావాలి. ఈ మెంటల్ థాట్స్ ఎక్కువైపోయాయి. అన్న ఫీల్‌లో ఉన్నారనమాట మీరు. మెయిన్ వచ్చేసి పీస్ కావాలి. ఒక హోప్ కావాలి లైఫ్‌లో అన్నది మీరు చూస్తున్నారిప్పుడు. అందుకే ఇది అంత పెయిన్ కాజ్ చేస్తుంది మీకు. సంథింగ్ యూ ఆర్ రెడీ టు ఎండ్. మీ లైఫ్‌లో మీ సైడ్ నుంచి మీరు ఫిక్స్ అయిపోయారు. వీళ్ళొచ్చినా రాకున్నా మీరు ఎండ్ చేద్దామని అనుకుంటున్నారు. ఓకే. డెఫినైట్‌లీ. ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది. 7 ఆఫ్ పెంటికల్స్. ఎందుకంటే టైం అయిపోయిందిక్కడ. ఇంకెంతసేపని వెయిట్ చేస్తూ ఉంటారు. రైట్? చూడండి 7 ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ అబ్బా! ఎప్పుడు ఈ పర్సన్ ఒస్తారు? ఎప్పుడు మెసేజ్ చేస్తారు? నేను ఇక్కడ పర్సన్ గురించి చూడట్లేదు. ఆహ్, మీరు లైఫ్‌లోనే యాక్చువల్‌గా చెప్పాలంటే మిగతా థింగ్స్‌ని అన్నిటిని మించి అన్ని విషయాల్లో గూడా మీకు ఫెడప్ అయిపోయిందింక. వెయిట్ చేసి మీకు విసుగొస్తుందనమాట. సో, అందుకే టైం అయిపోతుంది. ఆహ్, ఆహ్, ఒక క్లారిటీ లేదు. ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అవ్వడమే బెస్ట్. ఇయర్స్ అయ్యింది, మంత్స్ అయిపోయింది. ఇంకా వదిలేయడం బెస్ట్ అని మీరున్నారనమాట. ఎందుకంటే చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి లెఫ్ట్ ఔట్ ఇన్ ద కోల్డ్, ఒంటరిగా, ఎవరు లేరు మాట్లాడడానికి, వెరీ అలోన్ ఫీలింగ్, ఏడ్చుకుంటూ ఉండడము, ఇదంతా నడుస్తుంది. 1కి ఎలా వస్తుంది మనకి? నేను అన్నాను ఆల్రెడీ కొంతమందికి ఇక్కడ హార్ట్‌లో హార్ట్ చక్రాలో పెయిన్ అవుతున్న ఫీలింగ్ గూడా ఉంటుందనమాట. ఇట్స్ ఓకే. ఇట్స్ గోయింగ్ టు ఎండ్. మీరు ఎండ్ చేయబోతున్నారు. మీ ఎనర్జీ చాలా స్ట్రాంగ్ ఉంది. మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. మీరు ఇంక చాలు వాళ్ళు రియలైజ్ అయినా అవ్వకున్నా నేనిప్పుడు రీడింగ్ చేసినప్పుడు గూడా మీలో నాకు ఎలా ఇక్కడ ఎఫెక్ట్ అవుతుందంటే చాలా మంది నుంచి ఈ పర్సన్ వచ్చినా వీళ్ళు రియలైజ్ అయినా ఇట్స్ ఓకే. నేనిది తీసుకోలేను. ఇట్స్ టైమ్ టు మూవ్ అని మీరనుకుంటున్నారు. ఓకే. డెసిషన్ టైమ్. ఇట్స్ డెసిషన్ టైమ్ ఫర్ యూ ఆల్సో. 9 of cups. Why do we have 9 of cups for the hidden thing? What is this 9 of cups universe? హ్యాంగ్డ్ మ్యాన్. ఈ పర్సన్‌కి ఏదో జరిగింది. 10 ఆఫ్ కప్స్. ఈ పర్సనేనా మరి వచ్చేది ఏమో చూద్దాము. ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు. దేని గురించి నేనన్నానా ఫాల్స్ పీపుల్ ఇక్కడ. ఫాల్స్ పీపుల్ ఆహ్, ఏదైతే నమ్మారో వీళ్ళు అది వీళ్ళకి అర్థమైంది. ఇక్కడ 5 ఆఫ్ స్వర్డ్స్‌తో. ఎవ్రీథింగ్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ ఎ రియల్ విక్టరీ అనమాట. ఇంత డబ్బు సంపాదిస్తేనే అది రియల్ విక్టరీ. ఫేమస్ అవుతేనే నేను ఏదో సక్సెస్ అయ్యాను అన్నట్లు ఉంటారు కొంతమంది. సో, ఈ పర్సన్‌కి అది రియలైజ్ అయ్యారిక్కడ. చూడండి 9 ఆఫ్ సారీ ద సరెండరింగ్. ద హ్యాంగ్డ్ మ్యాన్‌తో. ఇట్స్ స్పిరిచ్యువల్ ఆన్సర్ అనమాట. యూనివర్స్ వాళ్ళకి వేకప్. మొహం మీద నీళ్లు కొట్టి చూడు రియాలిటీ. ఇది ఫేక్ సక్సెస్ నువ్వు అనుకుంటుంది. ఇట్స్ నాట్ వన్ అని. అందుకే ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది 9 ఆఫ్ కప్స్‌తో. డెఫినైట్‌లీ చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ నాకిక్కడ వచ్చేది. ఎవరు పర్సన్ అయ్యుండొచ్చని గూడా అనిపిస్తుంది నాకి. ఒక పర్సన్ గురించి వీళ్ళకి ఒక నిజం తెలిసింది. మీరు కాదు. ఎక్స్‌టర్నల్ పర్సన్ గురించో, ఎవరో వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు నమ్మి వాళ్ళు గ్రేట్, వాళ్ళు సక్సెస్ అని అనుకోవడము ఇలాంటిదుంటుంది గదా! వాళ్ళ గురించి అది తెలిసింది. ఇట్స్ యూనివర్స్ వాళ్ళకి కాల్ పంపించినట్లు. చూడు లేసి ఏం జరుగుతుందో అని చెప్పి. రైట్? అది జరిగినట్లుంది. అందుకే ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మీరు వీళ్ళకి హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అన్నట్లు చూస్తున్నారు. మీతో ఫ్యామిలీ ఇంకా కిడ్స్
డ్రీమ్‌లో ఉంది. యాక్చువల్లీ ఇది డ్రీమీ ఎనర్జీ రైట్? ఫీల్ అవుతున్నారనమాట. దిస్ ఈస్ హిడెన్ ఫ్రమ్ యూ. వెరీ, వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ. ఓకే. ఇది మీ నుంచి దాయబడింది. ఓహ్! ఇక చూసారా మీరు అబ్జర్వ్ చేసారో లేదో లాస్ట్ రీడింగ్స్‌తో ఇక్కడ చూస్తే టేబుల్స్ ఆర్ టర్నింగ్ నౌ. లైక్ దీన్నే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటారనమాట. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సడెన్‌లో ఆగిపోయి ఏం జరుగుతుందన్న టైంలో తిరగడం అనమాట. ఇక యూనివర్స్ వచ్చి ఇంక నా రోల్ ఇప్పుడు నేను ప్లే చేస్తాను. ఎవ్వరు ఏదైనా అవ్వనివ్వండి. నేనొస్తే ఇంక మీరెవరేం చేయలేరు అన్నట్లు అనమాట. 4 ఆఫ్ కప్స్. వై డు వి హావ్ 4 ఆఫ్ కప్స్ హియర్ ఇన్ ద ఆబ్స్టికల్ పొజిషన్ యూనివర్స్? 10 పెంటికల్స్. కొంతమందికి ఫ్యామిలీ కూడా ఆబ్స్టికల్ ఉండిండొచ్చు. ఓకే. ఫ్యామిలీ, మనీ, ఆహ్, ఇల్లు, హోదా ఇదంతా ఉంటుంది గదా! అది గూడా కొంచెము ఆబ్స్టికల్‌లా ఉండిండొచ్చనమాట. ఈ పర్సన్ అది చూజ్ చేసుకునుండొచ్చు. అఫ్‌కోర్స్ కొన్ని కొన్ని సార్లు తప్పదు. కానీ వీళ్ళు మీకి ఇంతకు ముందు చెప్పి చేసింటే ఓకే. కానీ స్టార్టింగ్‌లో హ్యాపీనెస్‌నిచ్చి తర్వాత యూ నో మిమ్మల్ని ఏమంటారు కోల్డ్ ఎనర్జీలో వదిలేయడము దట్ ఈస్ నాట్ నైస్ రైట్? ఇది నిజంగా జరుగుతుందండి. నాకు తెలిసి ఈ ఫీలింగ్ అసలు ఐ స్టిల్ కాంట్ ఫర్‌గెట్ 15 ఇయర్స్ అవుతుంది. నేను ఇంకా మర్చిపోలేదు. మర్చిపోలేను అది గుర్తుకొచ్చినప్పుడు. యెస్, ఇట్స్ ఓకే. ఇట్స్ ఫైన్ నౌ. బట్ అలా ఎలా చేస్తారో అనిపిస్తుంది నాకైతే. ఈ పిక్చర్‌ని చూసినప్పుడు ఐ రియల్లీ వెంట్ త్రూ థిస్ పిక్చర్ యాక్చువల్‌గా. ఇది చాలా పెయిన్‌ఫుల్. అదేదో ముందే చెప్తే అట్‌లీస్ట్ మనము ఓకే. అప్పటికి పెయిన్ అనిపించినా దాని గురించి మర్చిపోయి ఇట్స్ ఓకే అన్నట్లు మూవ్ ఆన్ అవుతాం గదా! కానీ అంత సడెన్‌లో చేస్తే ఏమవుతుందంటే చూడండి నేను 15 ఇయర్స్ తర్వాత కూడా గుర్తుపెట్టుకున్నాను దాన్ని ఇంకా. అది ఇంపాక్ట్ ఉంటుందనమాట. నేను ఇక్కడ మనం కార్డ్స్‌లో కొన్ని కొన్ని సార్లు చూస్తే ఎక్స్‌ప్రెస్ చేయడానికి రాదు. కానీ అది ఫీలింగ్స్ కొన్ని కొన్ని సార్లు మనం చెప్పలేము. ఒకటి ఎనర్జీస్ ఫాస్ట్‌గా వస్తుంది కాబట్టి మనము ఎక్స్‌ప్రెస్ చేయలేము. ఇంకోటి ఫీలింగ్స్‌ని గూడా అంతే గదా! ఎలా మనము జెస్చర్స్‌లో కాకుండా లైక్ వర్డ్స్‌లో పెట్టడం కమ్యూనికేషన్ ఇస్ సంథింగ్ వియర్డ్. ఈ పర్సన్ అదే వీళ్ళు. వీళ్ళు మిమ్మల్ని కాదని వేరే చూజ్ చేసుకున్నారు. దిస్ ఇస్ వెరీ నాకిక్కడ అనిపిస్తుంది యాక్చువల్లీ వెరీ పెయిన్‌ఫుల్ అని చెప్పేసి. ఎలా ఫీల్ అయ్యుంటారు మీరసలు ఇలా చేసినప్పుడు? అసలు ఈ హార్ట్ బ్రోకెన్ కాకుండా ఎలా ఉంటారు? సచ్ ఎ వియర్డ్ లైక్ వెరీ ఓకే. ఎనీవే లెట్స్ నాట్ బ్రింగ్ దట్ ఎనర్జీ ఇన్ దిస్ రీడింగ్. వాట్ ఈస్ దిస్ 10 ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్? ప్లీజ్ టెల్ మీ. వెరీ ఎమోషనల్ రీడింగ్ దిస్ ఇస్. ద సన్. ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది. ఇంకా వీళ్ళకిప్పుడు అర్థమైనా నాకెందుకో కొంతమందికి ఆల్రెడీ లేట్ అనే అనిపిస్తుంది. మీరొకటి ఇక్కడ మీ ఎనర్జీలో మీరు ఫిక్స్ అయ్యారు. ఇట్స్ ఓకే. నేను మూవ్ ఆన్ అవ్వడమే బెస్ట్ అని చెప్పేసి. ఓకే. వీళ్ళు సంథింగ్ ఎల్స్ వీళ్ళు చూజ్ చేసుకున్నారు. కొంతమందికి కెరియర్, సక్సెస్, పలుకుబడి కొంతమంది ఇది కూడా చేస్తారు. నాకెందుకో మరి యూనివర్స్ అన్నీ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. నాకు తెలీదు మరి. ఇది కూడా అంతే. కొంతమంది ఎలా అంటే ద సన్ కార్డ్‌తో వాళ్ళు అందరి ముందు గొప్పగా అనిపించుకోవాలి అన్నది కూడా చూజ్ చేసుకుంటుంటారు. సో, అలాంటిది కూడా అయ్యుండొచ్చు కొంతమందికి. అదొక ఆబ్స్టికల్. కొంతమందికి ఆల్రెడీ వీళ్ళు ఒక పేరెంట్ అయ్యుండొచ్చు, కిడ్స్ ఉండిండొచ్చు, కాబట్టి వీళ్ళు మీకి ఏం చెప్పలేకపోయారు. లైక్ దే కెనాట్ గివ్ కమిట్మెంట్ అన్నట్లు, తప్పదు అన్నట్లు వాళ్ళ వేరే లైఫ్‌లో ఉండడము ఇలా అన్నమాట. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. వాట్ ఈస్ దిస్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ ఫర్ మై కలెక్టివ్స్ ఎక్స్‌పెక్టేషన్స్ యూనివర్స్? ఈ రీడింగ్ లాంగ్ అయింది. ఒకవేళ మీకు మరీ టూ మచ్ అనిపిస్తే ఐ యామ్ సో సారీ. బట్ నేను అనుకున్నాను నాకు ఈ రీడింగ్‌లో కొంచెం ఎందుకంటే మనం చేసేదే కొంచెం నేను ఒక 15 డేస్‌కి ఒకసారి చేస్తున్నాను. కాబట్టి ఎనర్జీస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మొత్తం ఒకసారి చెక్ చేద్దాం అన్నట్లు చేస్తాననమాట. నా కోసం కూడా చేస్తాననమాట ఈ రీడింగ్ కొంచెం పీస్‌ఫుల్‌గా చేయాలని చెప్పేసి. పేజ్ ఆఫ్ కప్స్. వెరీ ఇమ్మెచ్యూర్ బిహేవియర్. ఎమోషనల్స్‌ని మీరేంటంటే ఈ పర్సన్ మీతో ఎమోషనల్లీ చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేశారు. అంత రెస్పెక్ట్ ఇవ్వలేదని మీరు ఒక క్లారిటీ ఇచ్చింటే బావుండు కదా! అని చెప్పేసి మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం. అదొక్కటే కాదు ఒక చిన్న లవ్ ఇన్ఫర్మేషన్ అయినా ఇష్టపడుతున్నా అని చెప్పింటే కూడా ఓకే కదా! అని మీరనుకున్నారు. కానీ అది జరగలేదక్కడ. పేజ్ ఆఫ్ కప్స్. వాట్ ఈస్ దిస్ పేజ్ ఆఫ్ కప్స్ యూనివర్స్? ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ దిస్ పేజ్ ఆఫ్ కప్స్?
ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్. అయ్యో! అయ్యో! హ్మ్. ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్. ఈ పర్సన్ మిమ్మల్ని ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో వదిలిపెట్టేసి, అట్‌లీస్ట్ ఒక లవ్ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే అది లేదు. వెరీ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ చేశారు. ఎమోషనల్‌గా మిమ్మల్ని హర్ట్ చేశారు. ఒక క్లారిటీ అన్నా ఇచ్చుంటే బావుండు గదా! అని. రైట్? మీరు అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, ఈ పర్సన్ మీకు ఇక్కడ విడుదల ఉంటది చూడండి, జైలు నుంచి బయటికి పంపించేది లేదు. నేనంతకు నేను వెళ్ళిపోవడమే బెస్ట్ అని చెప్పేసి, మీరంతకు మీరే వేస్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు ఏదో ఒకటి చేస్తుండొచ్చు ఇప్పుడు లైఫ్‌లో. ఈ పర్సన్‌కి మీరు కావాలంటే ఫోన్‌ని గూడా నాకు తెలిసి మీరు అవే పెట్టేసిండొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని మీరు డీయాక్టివేట్ చేసుకోవడం, వాట్సాప్ నుంచి బ్లూ టిక్స్ ఇదంతా ఉంటుంది గదా! ఈ పర్సన్ నుంచి దూరం అయిపోవడానికి అదంతా ఏదో చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీలో వదిలేసారు. వాళ్ళు హ్యాపీగున్నారు. రైట్? వాళ్ళు హ్యాపీగా లేరు. బట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని ఆఫ్‌కోర్స్ మనకనిపిస్తుంది గదా! సో, ఇది ఇక్కడ జరిగింది. మీరు కోరుకుంటుంది ఇది బయటికి రావాలి అని చెప్పేసి. కానీ ఇక్కడేంటంటే అదే ఇంట్రెస్టింగ్ అంటున్నాను గదా! ఇక్కడ మీరిక్కడ వచ్చేసి ఇంకా నేను వెళ్ళిపోవడమే బెస్ట్. టైమ్ అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. వాట్ ఈస్ దిస్ 4 ఆఫ్ పెంటికల్స్ ఫర్ ద ఔట్‌కమ్ ఫర్ మై కలెక్టివ్? ఐ హోప్ మీరంతా రీడింగ్ చూసారనుకుంటున్నాను. మీకిక్కడ చాలా చాలా అడ్వైసెస్, గైడెన్స్ అంతా వచ్చింది యూనివర్స్ నుంచి. కొంతమందేంటంటే ఇవి 2 చూస్తారు. ఇది చూస్తారు, ఇది చూస్తారు. డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేస్తారు. ఇవి యాక్చువల్లీ మీ ఎనర్జీ మీకు ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో తెలుస్తుందో, మీకు గైడెన్స్ ఏంటో యూనివర్స్ నుంచి తెలిస్తే యూ కెన్ గో ఫార్వర్డ్ రైట్? స్టక్ అయ్యి ఉండరు. హ్మ్. వాట్ ఈస్ దిస్ 4 ఆఫ్ పెంటికల్స్ యూనివర్స్ ప్లీజ్ టెల్ మీ? వాట్ ఈస్ దిస్ 4 ఆఫ్ పెంటికల్స్? 3 ఆఫ్ స్వర్డ్స్. ఓహ్ మై గాడ్! ఈ రీడింగ్‌లో 3 ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ ఎంత స్ట్రాంగ్ ఉందంటే అసలు చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. 4 ఆఫ్ పెంటికల్స్ వై? Why do we have this 3 of swords here? హ్మ్. ఓకే. నాకిక్కడ ఓకే. అర్థమవుతుంది. 4 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఫ్యూచర్‌లో నెక్స్ట్ మూవ్ తీసుకోవడానికి ఒకటి చాలా చాలా భయముంది. ఎందుకంటే వాళ్ళు చేసినది చూడండి ఇక్కడ. వాళ్ళు చేసే పని నార్మల్ కాదు. మిమ్మల్ని చాలా హర్ట్ చేసింది. వాళ్ళకి కూడా తెలుసది. ఈ పర్సన్‌కి ఖచ్చితంగా తెలుసు వీళ్ళు మిమ్మల్ని హర్ట్ చేశారని. తెలియనట్లు యాక్ట్ చేస్తున్నా దట్ ఈస్ జస్ట్ ఫేక్ ఎనర్జీ ఫ్రమ్ ద ఔట్‌సైడ్. బట్ ఇట్స్ నాట్ ట్రూ. వీళ్ళేంటంటే ఇప్పుడు మీతో ఓపెన్ అప్ అయితే డెఫినైట్‌లీ మీరు వీళ్ళకి స్వోర్డ్ ఖచ్చితంగా చూడండి. మీరు వాళ్ళకి రిటర్న్ ఇస్తారు ఈసారి. ఈసారి మీరు వెనక్కి తీసుకునేదైతే లేదు. వాల్ పెడతారు విత్ 7 ఆఫ్ వాండ్స్ హియర్. ఇంకా గొడవ జరిగే ఛాన్సెస్ గూడా ఉందనమాట. నువ్వు నన్నిలా అన్నావు అని మీరు నిలదీయొచ్చు ఇక్కడ. మీ ఎనర్జీ గూడా అలా ఉంది ఇక్కడ కింద ఎక్స్‌పెక్ట్ చేసేది. సో, అందుకే వీళ్ళు హోల్డింగ్ ఆన్. ఈ పర్సన్ చాలా చెప్పకూడదు గానీ, ఒక కైండ్ ఆఫ్ మ్యానిపులేటివ్ కన్నింగ్ ఎనర్జీ అయితే వస్తుంది నాకసలు. వీళ్ళకి మూవ్స్ తెలుసు. మీ గురించి తెలుసు. ఆహ్, మీతో ఎప్పుడు మాట్లాడాలి. ఏదో అది 'చంద్రముఖి' సినిమాలో ఐ యామ్ సో సారీ నేను ఇలా చెప్తున్నాను. తనకి తెలుసు కదా! ఆమెకి తనెప్పుడు నిద్రపోతాడు, వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు లేస్తారు అని చెప్పేసి. ఈ పర్సన్‌కి కూడా మీ గురించి మొత్తం తెలుసు యాక్చువల్‌గా. మీరు ఎప్పుడు బావుంటారు, ఎప్పుడు మీ ఎనర్జీ ఆఫ్‌కోర్స్ వీళ్ళకి ఎప్పుడైతే మీ ఎనర్జీ వాళ్ళకి అందట్లేదో అప్పుడు కూడా తెలుసు. మీరు చూడండి మీరు వీళ్ళ నుంచి మూవ్ ఆన్ మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే మూవ్ ఆన్ అవుదామని అనుకున్నారో, ఈ ఎనర్జీ వాళ్ళకి తెలుస్తుందనమాట. అంత కనెక్ట్ అయ్యి ఉంటారు వీళ్ళు. ఓకే. తెలిసి వీళ్ళేంటంటే వెంటనే ఓహ్! హాయ్ చాలా రోజులయిపోయింది మాట్లాడలేదు అని చెప్పి మెసేజ్ చేయడం అనమాట. ఎలా అంటే వెరీ వెరీ బ్యాడ్ వే ఓకే. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ రాంగ్. ఒకరి ఎనర్జీని మనం పట్టుకొని ఉండడం చాలా తప్పది. వి నీడ్ టు రిలీజ్. ఈ పర్సన్ ఈథర్ వాళ్ళొచ్చేది లేదు, మిమ్మల్ని వెళ్ళనీయకుండా హోల్డ్ చేయడం అనమాట. రైట్? వీళ్ళకి తెలుస్తుంది. అదే చెప్తున్నాను గదా! మీరు ఎప్పుడు ఎలా ఉంటారో ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. అందుకే ఔట్‌కమ్‌లో దే ఆర్ స్టిల్ హోల్డింగ్. మీ కార్డ్స్‌ని చూసి తెలుస్తుందిక్కడ. What is this three of swords for my collective universe? My God, these people. Hmm. Interesting. ఇలా ఉంటారు గదా! అసలు కొంతమంది నిజంగా. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఫేక్. వెరీ వెరీ హ్మ్. ఒకటి హ్మ్. ఓకే.
రీడింగ్ ఇక్కడ. ఇంట్రెస్టింగ్ మెసేజ్ వస్తుంది మీకు. ఎందుకు ఈ పర్సన్ హోల్డ్ ఆన్, హార్ట్ బ్రేక్ అవుతుందని అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? మీరు మిమ్మల్ని మీ గ్రోత్ కనిపిస్తుంది ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే. క్వీన్ ఆఫ్ వాండ్స్ కెరియర్‌లో మీలో ఎవరైనా స్టక్ అయ్యి ఉన్నారిప్పుడు. అంటే సడెన్‌లీ మీకంటూ ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. క్వీన్ ఆఫ్ వాండ్స్ మీరు ఎలా అంటే లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో ఇలా ముందుకు వెళ్ళిపోవడం అనమాట ఇంకా. ఒక్కసారి ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఇదేంటి ఈ పర్సన్ ఒక కొన్ని మంత్స్ కిందట వేరే ఉండి ఇప్పుడు ఎలా ఇలా అవుతున్నారు. వెరీ వెరీ సెల్ఫ్ డిపెండెంట్. మీరు చాలా చాలా ఇండిపెండెంట్ అవుతున్నారు. కెరియర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మనీ మీద ఫోకస్ చేస్తున్నారు. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ మీ ఈగో మీద మీ ఈగో అంటే ప్రైడ్. మీ ప్రైడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. కంప్లీట్ చేంజ్ మీ యాటిట్యూడ్‌లో. అందుకని ఈ పర్సన్‌కి ఇంకా మీరు ఏమంటారు వీళ్ళకి మీరు ఒక ఆన్సర్ ఇవ్వకుండానే వీళ్ళకి ఆన్సర్ తెలుస్తుంది యాక్చువల్లీ. అందుకే దే ఆర్ హోల్డింగ్ ఆన్. వీళ్ళకి తెలుసు మీరు ఈ పవర్‌లో ఉన్నారు కాబట్టి, మీ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి వీళ్ళు రావట్లేదు. దే ఆర్ హోల్డింగ్ ఆన్. కానీ నేను ఒకటి చాలా 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 క్లియర్‌గా చెప్తున్నాను. ఈ పర్సన్ నేను నెక్స్ట్ వీడియో చేసేంత వరకు మరి తెలీదు ఎప్పుడు చేస్తానో. అప్పుడు వరకు వీళ్ళు మీ మీ మీద ఒక కన్నేసి పెడతారు. కీపింగ్ ఎనర్జీ, స్టాకింగ్ అనమాట. మీ పిక్చర్స్ మీరేం చేస్తున్నారు, ఫ్రెండ్స్‌ని అడగడం ఇదంతా జరుగుతుంది. డెఫినెట్‌లీ జరుగుతుంది. వీళ్ళకి మిమ్మల్ని లెట్ గో చేయడము అంత ఈజీ కాదు. మీరనుకుంటున్నారు వీళ్ళు పట్టించుకోవట్లేదని అస్సలు లేదు. మీ ఎనర్జీస్ మీకు గనుక రిఫ్లెక్ట్ అయింటే ఇంక ఇది కూడా అంతే గదా! రిఫ్లెక్ట్ అయినట్లే గదా మరి. ఓకే. డూ లెట్ మీ నో. మీరు ఈ రీడింగ్ ఎప్పుడు చూసినా సరే నాకొకసారి క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ గురించి మీరు నాకు చెప్పండి. ఐ వుడ్ బి రియల్లీ హ్యాపీ టు నో థట్ మీ పవర్ పెరిగిందని తెలుసుకోవడానికి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు కూడా నేను రీడింగ్‌లో ఎంతవరకు ఉన్నాను అని చెప్పి ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుందని కూడా నాకు కూడా అర్థమవుతుందనమాట. ఇంకా ఏమైనా డీప్‌గా చూడాలా అని కూడా తెలుస్తుంది. అందుకని చెప్పి చెప్తున్నాను. డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్. ఓకే. 10 ఆఫ్ కప్స్ వచ్చేసి మీకు అడ్వైస్ యూనివర్స్ నుంచి. గైడెన్స్. మీరు మీ 10 ఆఫ్ కప్స్ సైడ్ మూవ్ అవుతున్నారు. మీ ఫ్యాంటసీ, మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది రియల్ కాబోతుందని మాత్రం అర్థమవుతుంది ఇక్కడ. ఓకే. వాట్ ఈస్ దిస్ 10 ఆఫ్ కప్స్? క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. యాహ్! టేకింగ్ చార్జ్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. చాలా చాలా ప్రాక్టికల్‌గా అవుతున్నారు. అందరూ ఇంకా అండర్ మై కంట్రోల్ అన్నట్లు వస్తున్నదనమాట అందుకని. యెస్. చూడండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు. లాస్ట్ రీడింగ్‌లో గూడా ఎక్కడో వచ్చింది 4 ఆఫ్ పెంటికల్స్. లెట్ ఇట్ గో. ఇక్కడ చూడండి. సమ్‌వన్ ఈస్ కమింగ్ ఇన్ యువర్ లైఫ్. నేను నెక్స్ట్ రీడింగ్ చేస్తాను ఇది. హూ ఈస్ కమింగ్ అని దాని గురించి చేద్దాము. ఎవరో మీ లైఫ్‌లో ఆల్రెడీ ఎంటర్ అయిపోతున్నారండి. యూనివర్స్ నుంచి ఈ పర్సన్‌కి ఒక భయం ఉంటుంది. లేకపోతే మీ అంతకు మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ఒక హెల్ప్ టైప్ అనమాట. డెఫినెట్‌లీ ఇది జరుగుతుంది. నాకు తెలుసు దీని గురించి. నైట్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ రీసెంట్‌లీ చాలా చాలా రీడింగ్స్‌లో వస్తుంది. నాకు తెలుస్తుంది ఇది. సమ్ ప్యాషనేట్ పర్సన్ ఏరిస్, లియో, సాజిటేరియస్ ఎనర్జీ. వెరీ ఎనర్జిటిక్ పర్సన్. మీకన్నా యంగ్ అయ్యుండొచ్చు ఏజ్‌లో. సమ్‌వన్ ఈస్ ఎంటరింగ్ ఇన్ యువర్ లైఫ్ విత్ వెరీ వెరీ ప్యాషనేట్ ఎనర్జీ. అందుకనే ఇక 10 ఆఫ్ కప్స్‌తో మీకు హ్యాపీగా మీరు ఆ పర్సన్‌ని ఇష్టపడొచ్చు, ఇష్టపడకపోవచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ యువర్ ఫ్రీ విల్. బట్ ఇక్కడ మాత్రం వస్తున్నారు అని మాత్రం మెసేజ్ వస్తుంది యూనివర్స్ నుంచి. ఓకే. సో లుక్ అట్ ఇట్. కానీ నాకు తెలిసి మీరు హోల్డ్ ఆన్. మీరు కొంచెం ఈసారి అంత తొందరగా ఓపెన్ అప్ అవ్వకుండా కొంచెం మెల్లిగానే వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే. సో మచ్ ఎనర్జీ. రికార్డ్ అయింది కదా! ఓకే. ఎనీవే సో ఇదండి ఇవాల్టి రీడింగ్. నేనైతే కొంచెం ఎక్కువనే ఓపిక చేసుకొని నాకు తెలుసుకోవాలనుంది మీ ఎనర్జీ ఎంతవరకు ఉందా అందుకని చెప్పి చేశాను. ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే నిజంగానే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నాకు తెలుసు మీరు చేస్తారని చెప్పేసి. మెయిన్ ఇంపార్టెంట్ నాకు ఈ రీడింగ్ గురించి మీరు కొంచెం నాకు కమెంట్స్‌లో తెలియజేస్తే ఐ వుడ్ బి రియల్లీ హ్యాపీ. ఎందుకంటే నేను కూడా సైకిల్ ఎంతవరకు ఉంది, మీ ఎనర్జీ అంటే తెలుసుకోవడం నాకు ఇష్టం అనమాట. ఓకే. సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై బై. టేక్ కేర్.